ఈ బుక్ ఇక్కడ పెడతాను, ఎవరు ముట్టుకోమాకండి. స్వాతి, బాక్స్ రెడీనా? వస్తున్నానండి. ఈ బాక్స్ రెడీ, ఇదిగోండి. ఈరోజు చికెన్ చాలా బాగుంది. అమ్మకి పెట్టు, మందులు వేసుకోవాలి కదా. సరే సరే, లేట్ అయితే నేను వెళ్తున్నా. హలో శ్రవంతి, త్వరగా ఇంటికి రావే. కర్రీ మిగిలింది తీసుకెళ్ళు, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, దొడ్డిదారి నుంచి రా. ఎందుకంటే ముందు డోర్లో మా అత్తగారు పడుకొని ఉంది. వస్తుంది, ఒక్క నిమిషం. చికెన్ కర్రీ చాలా బాగుంది. మీ బావగారు కూడా తినేశారు, నేను తినేసాను. మిగిలింది బాక్స్లో పెట్టా, నువ్వు అమ్మ తినేసేయండి. సరే కాదక్క, మెత్తయ్య గారికి పెట్టేశావా? నీకు అవన్నీ అనవసరం, నువ్వు వెళ్ళి తినుపో. సరే అమ్మా స్వాతి, కొంచెం అన్నం పెట్టవా? ట్యాబ్లెట్లు వేసుకోవాలి కదా, టైం అవుతుంది. అత్తయ్య, అన్నమ్మా, అది పొద్దున్న చికెన్ కర్రీ చేశాను కదా, మొత్తం బాగుందని మీ అబ్బాయి గారికి బాక్స్లో వేసి పంపించాను అత్తయ్య. అది అమ్మ ఆవకాయ పంపించింది, పెట్టమంటారా? అమ్మ ఆవకాయ కడుపులో మంట వస్తుంది, మజ్జిగ ఉంది. అయ్యో, మజ్జిగ ఇంకా పాలు రాలే కదా అత్తయ్య, తోడు పెట్టలేదు. ఇప్పుడు మరి అమ్మ పర్లేదు, కొంచెం అన్నం పెట్టి కొన్ని నీళ్ళు పోసి కొంచెం ఉప్పు వేసుకుని చేస్తాను. ఏదో ఒకటి తిని ట్యాబ్లెట్లు వేసుకోవాలి. ఏంటి ఇవిడ ఎన్ని అవమానాలు చేసినా పోదు, ఏమీ అందు, నన్ను అడగదు, కనీసం కొడుక్కి చెప్పదు, ఏ గొడవ చేయదు. సరే చూద్దాం, ఇలా అయినా చెప్తుందో లేదో, ఏం చేస్తుందో చూద్దాం. ఆగు. అత్తయ్య,